ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి వీడియోస్ కూడా. వైద్యం చేయించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చదువుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకున్నా, మర్డర్‌లు చేయాలనుకున్నా, వంటకాలు చేయాలనుకున్నా, ఏదైనా వ్యాధొస్తే ఏ ఆకులు తింటే ఏమవుతుందో మొత్తం యూట్యూబ్‌లో జూసి వాటిని ప్రయోగిస్తున్నారు. కొంతమంది ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. అన్నీ యూట్యూబ్‌లో వచ్చేటువంటి వీడియోస్‌ని చూసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. చాలామంది అడిక్ట్ అయిపోయారు యూట్యూబ్‌లో ఏం చేయాలని చెప్పి. వ్యవసాయం చేయాలన్నా, ట్రాక్టర్ నడపాలన్నా, లేకపోతే కార్ నడపాలన్నా, బైక్ నడపాలన్నా, పొలంలో నాటేయాలనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా యూట్యూబ్. యూట్యూబ్ ద్వారా లాభాలున్నాయి. యూట్యూబ్ ద్వారా నష్టాలున్నాయి. యూట్యూబ్ ద్వారా ఒక వీడియోని చూసిన ఒక అమ్మాయి ఆ ప్రయోగం చేసి చనిపోయింది. సో, ఇలాంటి యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోస్ పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ వ్యూస్ కోసమే కావచ్చు, మీ సబ్‌స్క్రైబర్స్ కోసమే కావచ్చు, ఇలాంటివి చేసి కొంతమంది ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి కాబట్టి, నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పేరచెర్ల గ్రామానికి చెందినటువంటి ఒక బాలిక ఇంటర్మీడియేట్ చదువుతుంది. ఆ అమ్మాయికి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటే హాస్పిటల్‌కెళ్తే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి కాబట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. అందుకు భయపడింది, కొద్దిగా భయపడుతుంటారు కదా ఏదైనా చెప్పగానే. సో, ఆ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఊర్లో సంప్రదించగా కొంతమంది చెప్పారంట, కొండపిండాకు తింటే మీ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ పోతూ ఉంటాయి. సో, ఆకు పసరును నలిపి అందులో ఉన్నటువంటి వచ్చినటువంటి లిక్విడ్‌ను తాగితే పోతాయని చెప్పేసింది. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి చేసింది, తాగేసింది. కానీ కొద్ది క్షణాల్లోనే ఆ అమ్మాయి ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ హాస్పిటల్‌కి పోతే ఏం జరిగిందంటే ఇలాంటి పసరు తాగింది. కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ పోతాయి అని చెప్పేసి కొంతమంది చెప్తే తాగామని చెప్పేసి, అలా ఎలా తాగారమ్మా? అసలు ఈ వైద్యుల పర్యవేక్షణలో లేకుండా మీరు కొండపిండాకు ద్వారా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు పోతుండొచ్చు. కానీ ఏ పరిమాణంలో తాగాలి? ఎంత తాగాలి? అది కూడా ఆయుర్వేదిక్ మందే కావచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టుగా తాగితే ఇబ్బందులు పడి చనిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి వైద్యులు చెప్తూ ఉన్నారు. సరే, కొండపిండాకు ద్వారా వస్తుంది అన్నప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోవాలి. వాళ్ళే ఇస్తారు కదా ఎంత మోతాదులో, వాటిలో ఏమేమి కలపాలి ఏంటనేది ఉంటాయి. ఊరికే డైరెక్ట్‌గా పసరు అని చెప్పేసి తినడం అనేది ఉండదు. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్మీడియేట్ బాలిక జస్ట్ కిడ్నీలో రాళ్ళొస్తే ఏమి కాదు. వాటిని మీకు ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్లను సంప్రదిస్తే, సరే డాక్టర్లు కాకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్లను కలవండి. వాళ్ళు ఎలా ఇస్తారో. అది లేకుండా డైరెక్ట్‌గా మీ ఓన్ ట్రీట్మెంట్ చేసుకొని ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితుంటాయి. ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగితే నేను ఏదో మునగాకు తింటే దానికి సంబంధించిన పసరు తాగితే బావుంటుందని చెప్పేసి అంటే, మా ఇంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఎవరో చెప్పారని చెప్పేసి నాకు ఒక గ్లాసులో వెండి ఇచ్చారు. ఆ రోజు మొత్తం చనిపోతానేమో అనిపించింది. అది తాగేసరికి మొత్తం ఒక విధమైనటువంటి పెయిన్ రావడం, అసలు నేను బతుకునో అనుకున్నాను. కానీ ఆ దేవుని దయ వల్ల బయటపడ్డా. కానీ ఎప్పుడైనా సరే మన ఓన్‌గా ఆయుర్వేదిక్ తయారు చేసుకునేటప్పుడు వైద్యుల పర్యవేక్షణ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. పెద్దల యొక్క వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. డైరెక్ట్‌గా ఇవ్వరు ఎప్పుడైనా గానీ. ఏదైనా కొన్ని లిక్విడ్స్ కలిపిన తర్వాతనే అప్పుడు దాని పవర్ అనేది కొంచెం తగ్గుతుంటుంది. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. డైరెక్ట్‌గా మన ఇంట్లో కరెంటు ఫోల్‌కున్నటువంటి హై టెన్షన్ లైన్‌కి ఏయగలుగుతామా? ఏయలేం గదా! దానికి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది. దాని నుండి మళ్ళీ మనకు లో వోల్టేజ్ ద్వారా మనకు కరెంట్ వస్తుంది. సో, ఇది కూడా అంతే. ఏదైనా ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు ఈ చెట్ల పసర్లు ఇవన్నీ డైరెక్ట్‌గా తాగొద్దు. ఆయుర్వేదిక్ మీకు తాగాలనుకున్నప్పుడు ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి డాక్టర్స్ సలహా తీసుకున్న తర్వాతనే ఇది చేయండి. ప్రాణాల మీదకొస్తూ ఉంటాయి. మన ఓన్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఈ యూట్యూబ్‌లో చాలామంది కూడా వాళ్ళ కంటెంట్ కోసం పెడతారా? లేకపోతే వాళ్ళ వ్యూయర్‌షిప్ కోసం పెడతారా? వాళ్ళ సబ్‌స్క్రైబ్ కోసం పెడతారా? తెలియదు. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది. వాళ్ళే డాక్టర్లు అయిపోయారు. యూట్యూబే డాక్టర్ అయిపోయింది. యూట్యూబే మర్డర్‌లు చేపిస్తుంది. యూట్యూబే ఇంక అన్నీ చేపిస్తుంది. మొత్తం ప్రతి ఒక్కటి కూడా యూట్యూబే చేపిస్తుంది. సో, అన్నీ కాదు. ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి. తప్పులేదు. ఎడ్యుకేషన్ నేర్చుకోండి. ఇంకేదైనా వ్యాపారాలు ఎలా పెట్టాలనేది నేర్చుకోండి. బిజినెస్ ఎలా చేయాలో ఇలాంటివి నేర్చుకోండి. కానీ మర్డర్‌లు లేదంటే పసర్లు తాగితే ఇదైపోతది యూట్యూబ్ చూసి
సిజేరియన్లు చేసి చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా వాడొద్దు. వాడినా కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటివి తీసుకోండి. లేదంటే మీ ప్రాణాలకే ముప్పొస్తుంది. ఎవడో యూట్యూబ్లో పెట్టాడని చెప్పేసి వాని వీడియో బాగుంది, వాడు బాగా చెప్పాడని చెప్పేసి చేస్తే మాత్రం ప్రాణాల మీదకి వస్తుంది.